ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు క్షమారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులరా, యోగమాయ యొక్క 12 అవతారాలలో ఒక అవతారమూర్తిగా భావించేటటువంటి వైశ్య కులానికి కులదేవతగా భాసిల్లుతూ వాళ్ళకి వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి కలిగిస్తున్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క వైభవాన్ని ఈ రోజున మనం యావచ్చక్తి కీర్తించే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి స్త్రీల యొక్క ఆత్మాభిమానానికి ప్రతీకం చెప్పుకోవాలండి. అంతేకాదు, తన తండ్రిని, తన వాళ్ళని రక్తపాతం నుంచి, ఒక రాజుగారి వైపు నుంచి వచ్చే యుద్ధాన్ని నివారించటానికి తాను ఆత్మ బలిదానం చేసింది. అటువంటి మహా మహిమాన్వితురాలు ఈ తల్లి. ఈ తల్లి యొక్క జయంతి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి రోజు జరిగింది. మొన్న 26వ తారీఖు ఏప్రిల్ ఆదివారం రోజు వచ్చింది. వైశ్యులందరికీ కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి. అటువంటిది యోగమాయ యొక్క అవతారం అని ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, కృష్ణ పరమాత్మ దేవకీ గర్భంలో తాను అష్టమ గర్భ సంజాతుడుగా రావాల్సి వచ్చినప్పుడు తనకంటే ముందు తన అన్నయ్యని 7వ గర్భంలో ప్రవేశింపజేశాడు, బలరాముణ్ణి. ఆ సందర్భంలో విష్ణుమూర్తి యోగమాయను పిలిచి 7వ మాసంలో గర్భ స్రావం జరిగినట్టుగా చూపించి ఆ గర్భాన్ని వ్రేపల్లిలో ఉన్నటువంటి నందమహారాజు యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి రోహిణీదేవి, ఆ తల్లి ఎవరో కాదు, వసుదేవుడి యొక్క అనేక మంది భార్యల్లో ఒకటి, ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలి అని ఆదేశించాడు. అంతేకాదు, నేను అష్టమ గర్భంలో ఇక్కడ పుడతాను దేవకీ మాతకి, అక్కడ నువ్వు యశోదామాతకి ఒక ఆడపిల్లగా పుట్టాలి, మనిద్దరం పరస్పరం ప్రదేశాలు మార్చుకుంటాం, కానీ నిన్నెప్పుడైతే కంసుడు చంపటానికి ప్రయత్నిస్తాడో అప్పుడు నీవు అష్టభుజాదేవిగా ఆకాశంలోకి వెళ్ళి కంసుడి యొక్క చావు ఎలా జరుగుతుందో చెప్పి మరీ వెళతావు అని పరమాత్మ ఆశ్వాసన చేస్తూ ఒక్క మాట చెప్పాడు. ఓ యోగమాయ, నువ్వు నా శక్తి స్వరూపానివి, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు కదా, అందువల్ల కలియుగంలో 12 రూపాలతోటి అనేక చోట్ల నువ్వు పూజలు అందుకుంటావు అని దాంట్లో కాళీ, దుర్గా, హైమవతి ఇట్లా ఎన్నో పేర్లు చెప్పారు. చండి, చాముండి, కన్యక అనేటువంటి ఒక నామం కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడని భాగవతంలో ఉందండి. ఆ తల్లి కలియుగంలో పెనుగొండ అనేటువంటి గ్రామాన్ని పరిపాలించేటటువంటి కుసుమశ్రేష్ఠి కుసుమాంబల యొక్క ముద్దు బిడ్డగా పుట్టింది. అసలు ఈ కుసుమశ్రేష్ఠి కూడా పూర్వజన్మ కాతుందండి. ఇటీవలే మా జాండ్రపేటలో అమ్మవారి యొక్క వ్రతాలు చేస్తూ నన్ను కూడా పిలిచారు ప్రవచనం చేయటానికి. ఆ సందర్భంలో నేను ఆ గ్రంథంలో చదివి వాళ్ళకి చెప్పాను. మనకి మార్కండేయ పురాణం అని అష్టాదశ పురాణాల్లో ఒకటి ఉంది. అందులో
14 మంది మనువుల యొక్క చరిత్రలు చెబుతూ ఒక కథ ఉన్నది. సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు తన కుటుంబం వాళ్ళ చేత వదిలివేయబడ్డాడు. అతనికి ఉన్నటువంటి సంపదంతా లాక్కున్నారు. భార్య, పిల్లలు, కోడళ్ళు అందరూ అతన్ని విడిచిపెడితే ఆ దుఃఖంతో అరణ్యానికి వచ్చాడు. అక్కడ అప్పటికే సురధుడు అనేటువంటి మహారాజు కోలా విధ్వంసులు అనేటువంటి వాళ్ళ చేత ఓడిపోయి అక్కడ సుమేధసుడు అనేటువంటి ఆ ముని యొక్క ఆశ్రమంలో ఉన్నారు. ఇద్దరు కలుసుకున్నారు అక్కడ. సమాధి అనేటువంటి వైశ్యుడు, సురధుడు అనేటువంటి రాజుగారు ఇద్దరు ఒకే విధమైన కష్టాల్లో ఉన్నారు. ఒక ఆయన రాజ్యభ్రష్టుడైనాడు, ఒక ఆయన కుటుంబం నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. ఇద్దరు కలుసుకొని వాళ్ళ యొక్క వ్యతలన్నీ కలబోసుకున్నారు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన జగన్మాత యొక్క వైభవాన్ని చెప్పాడు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జగన్మాతని చక్కగా ఉపాసన చేశారు. ఆ తల్లి ప్రత్యక్షమై ఇద్దరిని వరాలు కోరుకోమన్నది. సురథుడు ఏం కోరుకున్నాడో తెలుసా? నాకు మళ్ళీ నా రాజ్యాధికారం కావాలి, నా దేశం నా చేత పరిపాలించబడాలి అని కోరుకున్నాడు. అనుగ్రహించింది అమ్మ. అయితే ఈ జన్మ పూర్తయిన తర్వాత వచ్చే జన్మలో సూర్య భగవానుడికి, ఛాయాదేవికి ఒక పుత్రుడుగా పుడతావు. అప్పుడు నీకు సావర్ణి అనేటువంటి పేరు వస్తుంది. ఇప్పుడు జరిగేటటువంటి 7వ మనువు వైవస్వత మనువు. ఈ మన్వంతరం పూర్తి కావటానికి ఇంకా సుమారుగా ఒక 40 మహాయుగాలు గడవాలి. ఇప్పుడు 28వ మహాయుగంలో మనం ఉన్నాం. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. 71 మహాయుగాలు గడిస్తే గానీ ఒక మన్వంతరం పూర్తవదు. ఈ 7వ మన్వంతరం పూర్తయిన తర్వాత 8వ మనువుగా సావర్ణి మనువు వస్తాడు. ఆయన సూర్యుడికి, ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు అని వరం ఇచ్చాడు. అమ్మ వరం ఇచ్చింది. ఆ తర్వాత సమాధి వైపు తిరిగి నీకేం కావాలి అని అన్నప్పుడు నాకు మోక్షం కావాలమ్మా అన్నాడు. తను ఏ కుటుంబం నుంచి వెలివేయబడ్డాడో, ఏ సంపద నుంచి దూరం చేయబడ్డాడో అవేవి కోరుకోలే. చూడండి, మోక్షం కోరుకున్నాడు. ఆమన్నది, ఈ జన్మలో మోక్షం సాధ్యం కాదయ్యా, ఈ జన్మలో నన్ను ఉపాసించావు కాబట్టి వచ్చే జన్మలో నీవు ఒక వైశ్య రాజుగా పుడతావు. అప్పుడు నీకు నేను కుమార్తెగా వస్తాను, కన్యక అనే పేరుతోటి. అయితే నాకు వివాహం అవేవి ఉండవు అని అమ్మ చెప్పింది. మరొక్క మాట చెప్పింది, నీతో పాటు నీ యొక్క బంధువులలో ఉండే 101 గోత్రాల వాళ్ళందరినీ నేను మోక్షం ఇస్తాను అప్పుడు అని అమ్మ అనుగ్రహించింది. ఆ వర ప్రకారంగా ఈ సమాధి అనేటువంటి వైశ్య ప్రముఖుడు భూలోకంలో కలియుగంలో పెనుగొండ అనేటువంటి గ్రామంలో కుసుమశ్రేష్ఠి అనేటువంటి పేరుతో పుట్టాడు. ఆయనకి భార్య కుసుమాంబ. వీళ్ళకి ఎంతకాలానికి సంతానం కలగల. సంతాన ప్రాప్తి కోసం వాళ్ళు పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. తత్ఫలితంగా 2 కవల పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు విరూపాక్షుడు అని పెట్టుకున్నారు. అమ్మాయికి కన్యక అనేటువంటి నామం పెట్టారు. వాసవి అని కూడా పేరు. వాసవి అంటే వాసుదేవుడు యొక్క చెల్లెలు అని. యోగమాయ ఎవరో కాదు, పరమాత్మ యొక్క చెల్లెలే. పద్మనాభ సహోదరి అనంగానే పొంగిపోతుంది పార్వతీమాత. కాబట్టి అద్భుతమైన అందచందాలతోటి, విద్య వినయ సంపదలతోటి, చక్కటి గుణాలతో పాటు ఆధ్యాత్మిక విలువలను కలిగి అందరి మన్ననలు పొందింది. వివాహం చేసుకోకుండా కన్యకనే జీవించాలి అని, ఆ పరమాత్మ యొక్క ధ్యానంలోనే గడపాలి అని ప్రగాఢమైనటువంటి కోరిక
తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరిచినప్పుడు ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యచకితులైపోయినారు. ఆమె నిర్ణయానికి తలొగ్గినటువంటి ఆమె సోదరుడు విరూపాక్షుడు వివాహం చేసుకున్నాడు. రత్నావతి అనేటువంటి కన్యామణినిచ్చి వైభవోపేతంగా పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. ఇలా కాలం జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో వేంగి దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు పాండవ వంశంలో పుట్టినటువంటి నాటి చాళుక్య రాజు విష్ణువర్ధనుడు. తన సామంతరాజ్యమైనటువంటి పెనుగొండకి పర్యటనగా వచ్చాడు. ఈ కుసుమశ్రేష్ఠి మిగతా వాళ్ళు ఆ వచ్చినటువంటి చక్రవర్తికి సకలమైనటువంటి రాజోచితమైనటువంటి మర్యాదలు చేశారు. ధర్మమే కదది. విమలాదిత్యుడు అనేటువంటి మరొక పేరు కలిగినటువంటి ఈ విష్ణువర్ధనుడు, విమలాదిత్యుడు అని పేరు కూడా ఉంది ఆయన, పెనుగొండ యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. అంతకంటే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెళుతున్నటువంటి వాసవాంబ అసామాన్యమైనటువంటి సౌందర్యానికి మోహితుడైపోయినాడు. వాసవాంబ వింధ్యవాసిని దగ్గరికి వెళుతోంది. వింధ్యపర్వత శ్రేణుల్లో ఎప్పుడైతే యోగమాయ కంసుడి చేతిలో నుంచి తప్పించుకొని పైకి వెళ్ళి అష్టభుజాదేవిగా కనపడి నిన్ను సంహరించేవాడు పుట్టాడు, వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. ఆ మాయమైపోయినటువంటి తల్లి వింధ్యపర్వత సానువుల్లో వింధ్యవాసినీదేవిగా ఇప్పటికీ దర్శనమిస్తోంది. మనం కాశీ నుంచి ప్రయాగ క్షేత్రానికి వెళుతుంటే సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ వింధ్యవాసిని క్షేత్రం మనకి దర్శనం అవుతుందండి. ఈ వాసవాంబాదేవి వింధ్యవాసినీదేవి దర్శనానికి వెళుతూ అటువంటి అపురూప సౌందర్య రాశిని చూసి విమోహితుడైపోయినాడు విష్ణువర్ధన మహారాజు. వెంటనే ఆమె తండ్రిని పిలిచాడు. ఓ సామంతరాజా, నీ కుమార్తె నాకు నచ్చింది. ఇటువంటి అపురూపమైనటువంటి సౌందర్య రాశిని నేను ఇంతవరకు చూసి ఎరగను. అందువల్ల ఈ కన్యామణిని నాకిచ్చి పెళ్లి చేయి అని కబురు పెట్టాడు. అయితే వయస్సులో ఈ విష్ణువర్ధన మహారాజు వాసవాంబ కంటే చాలా పెద్దవాడు. పెళ్లిడికి వచ్చినటువంటి కొడుకున్నాడు ఆ రాజుగారికి. అయినా చక్రవర్తి వాసవాంబను కోరుకోవటం అనేది కుసుమశ్రేష్ఠి యొక్క కుటుంబానికి నచ్చల. ఈడు జోడు అనేది ఒకటి ఆలోచిస్తారు కదా, ఇప్పటికీ ఉందిగా. గతంలో 10 ఏళ్ళు గ్యాప్ ఉన్నా కూడా పెళ్లిళ్ళు జరిగేవి. ఇవాళ 2 ఏళ్లకు మించి గ్యాప్ ఉంటే ఇద్దరు ఒప్పుకోవట్ల, అమ్మాయి ఒప్పుకోవట్ల, అబ్బాయి ఒప్పుకోవట్ల. అలాంటి పరిస్థితి ఇవాళ. అంతేకాకుండా తన కుమార్తె ముందుగానే చెప్పిందిగా, నేను కన్యామణిగా జీవించాలి అనుకుంటున్నాను అని, భగవత్ సేవలో నా జీవితాన్ని గడపాలని చెప్పిందిగా. అట్లాగని బలవంతుడైనటువంటి చక్రవర్తిని ఎదిరించడానికి ధైర్యం లేదు. దిక్కుతోచని స్థితిలో పడిపోయినాడు కుసుమశ్రేష్ఠి. తన కులగురువు అయినటువంటి భాస్కరాచార్యుడిని ఆశ్రయించాడు. ఆయన ఆధ్వర్యంలో 714 గోత్రాలుగా విస్తరించి ఉన్నటువంటి తమ ఆర్య వైశ్యులతోటి సమావేశం జరిపాడు. వాళ్లల్లో 612 గోత్రాల వాళ్ళు ఒకే మాట చెప్పారు. ఓ కుసుమశ్రేష్ఠి రాజా, విష్ణువర్ధన మహారాజును ఎదిరించటం అనేది ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. ఎందుకంటే బలవద్విరోధం అనేది వాంఛనీయం కాదు. అందువల్ల మా మాట మన్నించి ఈ వాసవాంబని ఆయనకిచ్చి పెళ్లి జరిపిస్తే యుద్ధ ప్రమాదం ఉండదు. అందువల్ల కలిగే కులక్షయం అనేటువంటి ముప్పు కూడా మనకు తొలగిపోతుంది అని చెప్పారు. కానీ 102 గోత్రాల వాళ్ళు మాత్రం కులధర్మానికి విరుద్ధంగా దైవాంశగా భావింపబడుతున్నటువంటి వాసవాంబని ఆమె యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయటం తప్పు అని అభిప్రాయపడ్డారండి. ఆ 102 గోత్రాల వాళ్లే మోక్షానికి అర్హత ఉన్నవాళ్ళు. మిగతా 600 చిల్లర గోత్రాల వాళ్ళకి అవకాశం లేదు.
ఇంతలో అనూహ్యంగా వాసవిదేవి ఆ సమావేశ మందిరంలోకి వచ్చేసింది. ఓ అన్నలారా, తండ్రులారా, నాదొక మనవి వినండి. ఒక వినూతనమైన ప్రణాళికలతో చక్రవర్తిని దెబ్బతీయాలి అని నేను అనుకుంటున్నాను అన్నది. నన్ను కోరుకున్నాడు, లేకపోతే మన వంశాలన్నీ నాశనం చేస్తాడు యుద్ధంలో. అందుకని నేను అతన్ని ఒక వినూతనమైనటువంటి విధానంలో దెబ్బతీయాలనుకుంటున్నాను. నేను గనక అతన్ని నిరాకరిస్తే పెళ్లి చేసుకోవటానికి, అతడు వెంటనే మన మీదకి దండెత్తి వస్తాడు, మన సైన్యాన్ని మన పౌరులని ఊచకొతకు వస్తాడు. అహింస, సత్యాగ్రహం అనేటువంటి 2 విధానాలతోటి మనలను మనం ఆత్మ సమర్పణ చేసుకొని, ఆత్మార్పణ చేసుకొని అతడికి బుద్ధి చెబుదాము అన్నదండి. దృఢమైనటువంటి సంకల్ప దీక్షతోటి నన్ను అనుసరించగలిగిన వాళ్ళు మాత్రమే ఈ నా పోరాటంలో పాల్గొనాలి. ఆమె మాట్లాడినటువంటి మాటలకి ఆమె తల్లిదండ్రులతో పాటు మిగిలినటువంటి 101 గోత్రాల వాళ్ళు, 102వ గోత్రం కుసుమశ్రేష్ఠి, ఆయన కాక 101 గోత్రాల వాళ్ళు తమ యొక్క అంగీకారాన్ని ముక్త కంఠంతో తెలియజేశారు. వెంటనే గోదావరి తీరంలో బ్రహ్మకుండము అనేటువంటి ఒక పావనమైనటువంటి ప్రదేశంలో 103 అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘశుద్ధ పాడ్యమి, మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి. తమ కన్ను పడినటువంటి కన్నె పిల్లలు తమ వశం కావాల్సిందే అని విర్రవీగేటటువంటి ఆనాటి రాజుల యొక్క ఆగడాలకి చర్మగీతం పాడాలి అనేటువంటి ఉద్దేశంతో, అంతేకాదు ఆడపిల్లలకి కూడా మనోభిప్రాయాలు ఉంటాయి, వాటికి కూడా విలువ ఇవ్వాలి అనేటువంటి సందేశాన్ని యావత్ ప్రజానీకానికి ఇవ్వడం కోసం ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం కంటే ప్రాణాలు గొప్పవి కావు అని లోకానికి నిరూపణ చేయటానికి ఆత్మార్పణ మార్గాన్ని ఎంచుకున్నది వాసవీమాత. జై వాసవీమాతకు. తనతో పాటు ఆ యజ్ఞంలో ఆహుతి కావటానికి సంసిద్ధులై ఉన్నటువంటి 102 గోత్రాల వాళ్ళకి తన యొక్క నిజ స్వరూపాన్ని ప్రదర్శించింది ఆ తల్లి. అంటే తన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూపించింది, తన యోగమాయ స్వరూపాన్ని చూపించి, యోగమాయ యొక్క అంశతోనే వచ్చింది కదమ్మా. అప్పుడు ఒక మాట చెప్పింది, తనతో పాటు తన 102 గోత్రాల వారికి మోక్షం కావాలి అని కోరుకున్నాడు గతంలో సమాధి అనేటువంటి ఒక వైశ్య ప్రముఖుడు. ఆ వైశ్య శ్రేష్ఠుడే ఇప్పుడు మా తండ్రి గారైనటువంటి కుసుమశ్రేష్ఠి అంటూ తమ యొక్క జన్మ వృత్తాంతాన్ని అంతా చెప్పింది వాసవీదేవి. దేశభక్తి, నిజాయితీ, దేహబలం, బుద్ధిబలం, సమాజ సేవల గురించి ప్రబోధించింది ఆ తల్లి. రాజా, చేతనైతే నన్ను ఇప్పుడు చెరబట్టు అని ఒక సవాలు విసిరి 103 అగ్నిగుండాలు అన్నాగా 102 గోత్రాల వాళ్ళకి, 103ది తన కోసం అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యం చూసి తన గర్వం మట్టిలో కలిసిపోగా రక్తం కక్కుకొని తలకాయ 1000 వక్కలైపోయి ఆ విష్ణువర్ధన మహారాజు మరణించాడు. జై వాసవాంబకి. కోరుకున్న కన్య లభించకపోగా అపకీర్తి, ఆకస్మిక మరణం, ఈ 2 కూడా రాజుగారిని వరించినాయి. గురజాడ అప్పారావు గారు అన్నట్లు పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను అనేటువంటి పదం పద్యం పట్టి నిలిచింది. కీర్తుల అపకీర్తుల్ అంటాడు. వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క కీర్తి బాగుట ఆ చంద్రతారార్కం వెలిగిపోయింది. ఆ రాజు యొక్క అపకీర్తి అదే విధంగా ఆ చంద్ర తారార్కం నిలిచిపోయింది. విషయం తెలుసుకున్నటువంటి విష్ణువర్ధన మహారాజు కొడుకున్నాడు కదా, రాజరాజ నరేంద్రుడు ఆయన పేరు, హుటాహుటిగా పెనుగొండకు తరలి వచ్చాడు.
విరూపాక్షుడు అతన్ని స్నేహపూర్వకంగా పరామర్శించాడు. రాజా, గతాన్ని మరిచిపోయి నవ్యమైనటువంటి భవిష్యత్తును మనం నిర్మాణం చేసుకుందాం అంటూ చెయ్యి కలిపాడు. అంగీకరించినటువంటి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారు ఈయన ఆస్థానంలోనే ఉన్నాడండి. పెనుగొండలోని నగరేశ్వర స్వామి దేవస్థానంలోనే వాసవీమాత యొక్క విగ్రహ ప్రతిష్టాపనం ఘనంగా జరిపించాడు. అప్పటి నుంచి వైశ్యుల యొక్క కులదేవతగా వాసవి కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలు అందుకుంటూ ఉన్నారు. దాదాపు ప్రతి పట్టణంలో కూడా వాసవి మాతకి మనకు అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ జన్మ ఉత్సవాలని మా జాండ్రపేటలో కూడా 5 రోజులు జరిపారు. ఆ సందర్భంగా నన్ను కూడా పిలవటం జరిగింది. అలాగే వేటపాలెంలో కూడా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉంది, చీరాలలో ఉంది. మాకు ప్రతి పట్టణంలో కూడా వైశ్యులు ఉన్న చోట్లల్లా కూడా ఆ తల్లి యొక్క దేవాలయాన్ని వాళ్ళు నిర్మించుకొని అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. నిత్య పూజలు కైంకర్యాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ సాక్షాత్తు జగన్మాత యొక్క అవతారమేనని చెప్పుకున్నాం కదా. కేవలం ఆ తల్లి వైశ్య కులానికే మనం పరిమితం చేసుకోకూడదని ప్రతి హిందువుగా ఉండేవాడు ఆ తల్లి యొక్క వైభవాన్ని మనం కీర్తించాలి. ఆ తల్లి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవాలి. తన కులం కోసం ఆత్మార్పణ చేసింది. అంటే తాను ఏ భగవంతుడిని, ఏ భగవతిని నమ్ముకున్నదో ఆ భగవతిలోకి ఐక్యమైపోయింది ఆ తల్లి. అంతే తప్ప తుచ్చుడైనటువంటి ఆ రాజు యొక్క మహలులో అతడి భార్యగా నివసించాలి అని ఆమె కోరుకోలేదు. ఇది కదా ఆ తల్లి యొక్క వైభవం. ఈ సందర్భంగా ఒక వారం ఆలస్యమైనప్పటికీ కూడా ఎప్పుడైనా అమ్మవారి యొక్క వైభవం మనం వినొచ్చు కదా. ఆ ఉద్దేశంతో కొంచెం లేట్ అయినా మన ఛానల్లో మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారి యొక్క సౌజన్యంతో ఈ వీడియోని ప్రసారం చేయవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహం లభించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.